హాయ్ అండి, సత్య టిప్స్ అండ్ డీల్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో సమ్మర్లో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పబోతున్నాను. ఈ జాగ్రత్తలు అనేవి ఓన్ ఎక్స్పీరియన్స్, అలాగే కొంతమంది నిపుణుల దగ్గర నుంచి స్వీకరించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. దయచేసి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. మార్నింగ్ వీక్నెస్, అధిక బరువు కారణంగా గర్భిణీ స్త్రీలు కొంచెం ఇబ్బందులు అనేది ఎదుర్కొంటారు సమ్మర్లో. అందుకు గాను కొన్ని జాగ్రత్తలు అనేది పాటిస్తే సరిపోతుంది. దీనికి ముందుగా మనం ఇళ్ళని చల్లగా ఉంచుకోవాల్సి ఉంటుంది. వేసవి కాలంలో మీ ఇంటిని చల్లగా ఉంచుకోవటం మంచిది. రోజంతా కిటికీలు, తలుపులు, కర్టెన్లు మూసి ఉంచండి. దీంతో బయట నుంచి సూర్యరశ్మి నేరుగా లోపలికి రాదు. గది ఉష్ణోగ్రత కొంతమేరకు చల్లగా ఉండటానికి ఉపయోగపడుతుంది. వేడిగా ఉంటే నిద్ర పట్టదు. ఇందుకు గాను ఇంటి ఆవరణంలో ప్లాంట్స్ ఉంటే కొంచెం మంచిది. వేసవి కాలంలో చల్లగా ఉండేందుకు పగటిపూట స్నానం చేసే ముందు ఒంటికి కొబ్బరి నూనె రాసుకుంటే చర్మం చల్లబడుతుంది. వేడి కారణంగా అలసిపోతే ఇంటి పనులలో సహాయం కోసం వేరే వారి సహాయం తీసుకోవచ్చు. ఎండ ఎక్కువగా కాకముందే అన్ని పనులు పూర్తి చేసుకోవడం చాలా మంచిది. శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటే తడి బట్టతో ఒళ్ళంతా తుడుచుకోవటం చాలా మంచిది. కాటన్ దుస్తులను వాడటం మరీ మంచిది. వేసవి కాలంలో పాలిస్టర్, సింథటిక్ ఫ్యాబ్రిక్లతో చేసిన దుస్తువులకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఈ దుస్తువులు వేసుకుంటే శరీరానికి గాలి ఆడదు. వదులుగా ఉన్న కాటన్ దుస్తువులను వాడటం మంచిది. ఇవి బాగా గాలి ఆడుతూ ఉంటాయి, చెమట బాగా పీల్చుకుంటుంది. డార్క్ కలర్ దుస్తువులను వాడకండి, ఇవి వేడిని అబ్జర్వ్ చేస్తాయి. లైట్ కలర్ దుస్తువులను వాడటం చాలా మంచిది. తినే వస్తువులకు కూడా చాలా ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. ఈ సమయంలో శరీరం డిహైడ్రేట్ కాకుండా తాజాగా ఆరోగ్యంగా ఉండటానికి పానీయాలను తీసుకోవాలి. శరీరం లోపల నుంచి చల్లగా ఉండటానికి కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తాగటం చాలా మంచిది. అంతేకాకుండా పుచ్చకాయ, పెరుగు శరీరంలో వేడిని తగ్గిస్తాయి. గర్భిణీలు తక్షణ శక్తి కావాలి అంటే ఏబీసీ జ్యూస్ తాగితే చాలా మంచిది. ఏబీసీ జ్యూస్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా. దీనికోసం మనకి 2 యాపిల్స్, 1 క్యారెట్, 1 బీట్రూట్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని మెత్తగా అయిన తర్వాత ఈ మిశ్రమానికి 1 కాయ నారింజ రసం, 1/2 స్పూన్ నిమ్మరసం, 1/2 స్పూన్ అల్లం రసం, చెంచా మిరియాల పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిశ్రమాన్ని వడకట్టించి తీసుకొని 4 ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ జ్యూస్ తాగితే తక్షణమే శక్తి లభిస్తుంది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి బయటికి వెళ్ళాల్సిన పనులు కూడా ఉంటాయి. అలాంటప్పుడు సాధ్యమైనంత వరకు పనులు ఉదయం సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ ఉంచుకోవడం చాలా మంచిది. ఇన్ కేసు మనం ఎండలో బయటికి వెళ్ళాల్సి వస్తే ఒక గొడుగును తీసుకొని వెళ్ళటం మంచిది. మినీ ఫ్యాన్ని తీసుకువెళ్తే ఇంకా మంచిది. అలాగే మనం తినే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు అనేవి పాటించాల్సి ఉంటుంది. మాంసాలు, ఉప్పు, కారం ఉండి కూరలు, వేపుళ్ళు ఎక్కువగా తీసుకోకూడదు. బయట ఆహారం, జంక్ ఫుడ్స్ లాంటివి అస్సలు తినకూడదు. ఉప్పు తగ్గించాలి. అలాగే నీటి శాతం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, కీరదోసకాయ, క్యారెట్, క్యాబేజీ, టొమాటో ఇట్లాంటివి కూరగాయలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే మామిడి, కర్బూజా, పుచ్చకాయలు తింటే మరీ మంచిది. గమనికండి, ఈ సూచనలనేవి కూడా ఒక అవగాహన కోసం చెప్పినవి మాత్రమే. మనకి ఆరోగ్యపరంగా ఏదైనా సరే సమస్య అనేది వచ్చినట్లయితే తక్షణమే డాక్టర్ని సంప్రదించండి. ఇంకా ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అనేవి మీ ముందుకి వచ్చేస్తాయి.